అని చెప్పి ఆయన అక్కడి నుంచి వీళ్ళ ఆతిథ్యం పుచ్చుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. వీడు చాలా భద్రంగా దైవ మందిరంలోనే పెట్టి ఉంచారు. కొంతకాలం తర్వాత పెద్ద ఆయన మళ్ళీ వచ్చాడు. వచ్చి సేద తీరిన తర్వాత ఏంటైనా నా పాత్ర నాకు ఇచ్చి వెళ్ళిపోతానన్నాడు. అవశ్యం ఇస్తానండి అని చెప్పి దైవ మందిరంలోకి వెళ్ళి పెట్టిన చోటు చూస్తే పాత్ర లేదు. అరే ఇప్పటి వరకు ఉండేదే ఇప్పుడే లేదు, ఏమైంది అంటే ఇల్లంతా వెతికాడు, ఎక్కడ దొరకలేదు. వెంటనే వెళ్ళి ఇప్పుడు ఆ పాత్ర కనిపించడం లేదండి అని అన్నాడు. ఇక్కడ నేను నీకు మరీ చెప్పానా, ఆ పాత్ర మామూలుది కాదు, పవిత్రమైందని చెప్పాను కదా, అందుకే నీకు ఆశ పుట్టి ఉంటుంది. నువ్వే కాజేసి ఎక్కడో పెట్టుకుని ఇప్పుడు దొరకలేదని అబద్ధం ఆడుతున్నావంటే శివభక్తులు హింస చెయ్యరు, అసత్యం పలకరు, ఇది తెలుసుకో అన్నాడు. ఇక్కడ మేము అసత్యం పలకట్లేదు, పైగా మేము శివభక్తుల్ని పూజించడమైన వ్రతం పెట్టుకున్నటువంటి వాళ్ళం. శివభక్తుల ద్రవ్యం అందులో తీసుకుంటామా? పరద్రవ్యమే ఏకకాలంతో కూడా తీసుకోము. అందులో శివభక్తుని ద్రవ్యం కాజేస్తే మహాదోషం వస్తుంది. ఇక్కడ అందుకే నేను ఆ పని చేయలేదు అంటే ఆయన గొడవ బాగా పెట్టడం మొదలుపెట్టాడు. వీధిలోకి వచ్చి కూడా గొడవ పెడుతున్నాడు, ఇదిగో కాజేసాడు ఆ పాత్రని అని. అందరూ చుట్టూ మూగారు. ఆయన అల్లరి పెట్టదలుచుకుంటే ఆవిడ ఆపగలడండి. ఇక్కడ చుట్టూ మూగేటప్పటికల్లా చూడండి అంత మోసం చేశాడో ఇతడు, నా పాత్ర దోచాడు, పైకి మాత్రం భక్తుల్లా నీలకంఠ అంటాడు, మీరందరూ నీలకంఠ భక్తులు అనుకుంటున్నారు, కానీ ఇతడు దొంగ, కాజేసాడు నాది అని గట్టిగా అంటూ ఉంటే, బాబు నీకు అంతకంత విలువైన పాత్రలు నేను చేసి ఇస్తానన్నాను, నీకు ఇంకా కాకపోతే కాయో కష్టమో చేసి బంగారు పత్రాన్ని ఇస్తాను, కానీ నువ్వు అలా నింద మాత్రం చెయ్యకు అంటూ ఉంటే, అయితే నిజంగా నువ్వే కాజేయలేదంటావు అంతేనా? నేను కాజేయలేదని చెప్తున్నాను కదా అండి, అయితే ఒట్టు పెట్టి వెళ్ళిపోతాను. ఒట్టు ఎలా పెట్టాలంటే నీ పిల్లాడి మీద ఒట్టు పెట్టన్నాడు. నాకు పిల్లలే లేరయ్యా అన్నాడు. అయితే ఒక పని చేయి, నువ్వు నీ భార్య కలిసి ఒట్టు పెట్టండి, ఇక్కడ అక్కడ కాదు, ఇక్కడున్న పురజనుల సమక్షంలో చెప్తున్నాను. ఈ దగ్గరలో ఉన్నటువంటి మీ ఊరిలోనే ఉన్నటువంటి సరస్సు ఉంది, కోనేరు తీర్థం, అక్కడికి వచ్చి మీ ఇద్దరు ఒకరి మీద ఒకరు చేతులు పట్టుకుని చేతులు వేసుకుని ఒట్టి పెట్టాలి, మేము ఆ మట్టి పాత్ర కాజేయలేదని. అయితే అప్పుడు ఒప్పుకుంటానన్నాడు. మేము ముట్టుకోమని చెప్పాం కదా, ఒకరినొకరు ముట్టుకోవని ప్రతిజ్ఞ మాకున్నది. ఓహో ఇది కూడా ఉందా మీకు? నాకు తెలియదు, మీరిద్దరూ కలిసి అక్కడ ప్రతిజ్ఞ చేయవలసినది అన్నాడు. మేము ఒకరినొకరు ముట్టుకోమయ్యా, ప్రతిజ్ఞ చేయడానికి సిద్ధమే. అయితే ఒక పని చేయండి అని ఒక కర్ర విసిరాడు. ఈ కర్ర ఒక కొన మీరు ఒక కొన ఆవిడ పట్టుకుని అందులో దిగి ప్రతిజ్ఞ చేయండి, ఒప్పుకుంటానన్నాడు. తీర్థం వైపు వెళ్ళారు. అప్పటికి వీళ్ళు వృద్ధులైపోయారు, ఈ దంపతులు ఇద్దరు కూడా, బహుకాలం అయిపోయింది ఆ పంతం బట్టి. అలాగే అక్కడ చేరుకున్నారు. ఈ ముసలాయన కూడా అక్కడికి చేరాడు. మొత్తం పెద్దవాళ్ళందరూ ఏం జరుగుతుందో చూద్దామని చోద్యం చూద్దామని పంచాయతీ అంతా అక్కడికి చేరింది. మొత్తానికి వాళ్ళిద్దరూ అందులో దిగి మేము కాజేయలేదు అని చెప్పి అందులో మునిగి పైకి లేచేటప్పటికల్లా మళ్ళీ యవ్వనమూర్తులుగా వచ్చారండి. తిరిగి వాళ్ళకి యవ్వనాన్ని ప్రసాదించాడు.